కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా కమల్ హాసన్ మాత్రం తన నటనతో అదరగొట్టేశాడని అంటున్నారు. ముందుగానే భారతీయుడు పార్ట్ 3 కూడా ఉందని ప్రమోషన్స్ లో తెలిపారు. అలాగే భారతీయుడు 3 ట్రైలర్ ని ఈ సినిమా చివర్లో ప్లే చేస్తామని తెలిపారు. చెప్పినట్టే భారతీయుడు 3 ట్రైలర్ భారతీయుడు 2 సినిమా చివర్లోనే ప్లే చేశారు. ఈ ట్రైలర్ అయితే బాగుందని అంటున్నారు. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ తిరిగొచ్చి దేశాన్ని మారుద్దామనుకుంటే అతనికే వ్యతిరేకత ఎదురవుతుంది. భారతీయుడు 3 ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వీరశేఖరన్ సేనాపతిగా కమల్ హాసన్ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేస్తాడని, కాజల్ కూడా కమల్ తో కలిసి బ్రిటిష్ వాళ్ళపై యుద్ధాలు చేస్తుందని, యుద్ధ వీరులుగా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం సేనాపతిని పోలీసులు పట్టుకోవడంతో అతనికి ఉరిశిక్ష విధిస్తారని తెలుస్తోంది. పార్ట్ 3లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ప్రస్తుతం భారతీయుడు ఏం చేశాడు అని కూడా చూపించబోతున్నారని భారతీయుడు 3 ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో భారతీయుడు 2 ఎలా ఉన్నా పార్ట్ 3 పై మాత్రం అంచనాలు నెలకొన్నాయి. ఇక కాజల్ కూడా యాక్షన్ సీన్స్ చేయబోతుందని చూపించడంతో కాజల్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.